హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు ఈ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదండి. వర్క్ నడుస్తుంది. చాలా మంది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఇల్లు చూపించమని అడుగుతున్నారండి. మాకు నచ్చినట్టు కట్టించుకుంటామని. ఇదైతే మనకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. ఓన్లీ స్లాబ్ వర్క్ అయింది. చూడొచ్చు మనకి ఇది హెచ్ఎండి లేఅవుట్ ఉందండి పక్కనే. ఈ వీడియో పూర్తిగా చూడండి. అన్ని డీటెయిల్స్ వీడియో చెప్తాను. చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మనకు ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. సంపు బోర్ ఇచ్చారు. చూడొచ్చు ఈస్ట్ ఫేస్ లో ఉన్నదండి. ఇది 162 గజాలు. మెట్ల కింద మనకు వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ వస్తుందండి. చూడొచ్చు ఇక్కడ మనకు వాష్రూమ్ వస్తుంది, అలాగే వాష్ ఏరియా కూడా వస్తుంది. వాష్రూమ్ వద్దనుకుంటే కట్టించుకోకుండా ఉండొచ్చు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ డోర్ వస్తుందండి. డబుల్ రోడ్ వస్తుంది విత్ విండోస్ వస్తాయి టూ సైడ్. ఇదైతే హాల్. ఇది ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది 162 గజాలలో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. సైజ్ వచ్చేసి 29x50 డైమెన్షన్. ఇది ఇక్కడ కిచెన్ వస్తుందండి. ఓపెన్ కిచెన్ ఇది. ఇక్కడ కిచెన్ వస్తుంది. ఎల్ షేప్ మనకు కిచెన్ ప్లాట్ఫామ్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పూజా రూమ్ వస్తుంది. మనకు ఒక ఇటుక మందం వేసి ప్లాన్ చూపించడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా. మనకు కిచెన్ నుంచి ఒక డోర్ ఇవ్వడం జరుగుతుందండి వాష్ ఏరియా వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మంచి సైజెస్ అయితే చాలా బాగున్నాయండి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా వస్తాయి. మీకు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సైజెస్ అనేది మంచిగా కనబడుతుందండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అంత ఈజీగా మీకు అర్థం కాదు. ఇందులో ఒక మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్. బయట నుంచి మనకు ఎంట్రన్స్ ఉంటుందండి. దీన్ని అటాచ్ వాష్రూమ్ కూడా చేసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. పక్కన ఇక్కడ వచ్చేసి మనకు సెట్ బ్యాక్ అండి, బాల్కనీ వస్తుంది అంతా. చూడొచ్చు చుట్టుపక్కల అంతా వెంచరే అండి. ఇది హెచ్ఎండి వెంచరు. ఇందులో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారండి. చాలా ప్రైస్ ఉంటుంది అందులో. మనకి తక్కువ ప్రైస్కు రావడం జరుగుతుంది. ఈ హౌస్ వచ్చేసి అనోజిగూడలో వస్తుందండి. అనోజిగూడ ఫ్లైఓవర్ దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. పోచారం మున్సిపాలిటీ, నియర్ బై ఇన్ఫోసిస్, జెన్పాక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. వరంగల్ హైవే నుంచి అయితే జస్ట్ 1/2 కిలోమీటర్ వరకు ఉంటుందండి. చుట్టుపక్కల స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ఈ హౌస్ కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. మీకు ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. ప్రైస్ కూడా తక్కువ రేట్కి ఇప్పడం జరుగుతుందండి. 90 లక్షలు చెప్తున్నారు. మీకు ఇంకా తగ్గించడం జరుగుతుంది. అలాగే ఇది కంప్లీట్ అయిపోతే మాత్రం 95 లక్షల వరకు అమ్మడం జరుగుతుందండి. ఇప్పుడే తీసుకున్న వాళ్ళకి మాత్రం ఛాన్స్లో తక్కువ బడ్జెట్కు రావడం జరుగుతుందండి. మంచి కన్స్ట్రక్షన్ ఉంటుంది. మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టడం జరుగుతుంది. మీరు దగ్గరుండి చూసుకోవచ్చు. చుట్టుపక్కలన్నీ హౌసెస్ ఉన్నాయి. చూడొచ్చు చాలా మంది అడుగుతున్నారు అనూజ్ కూడా దగ్గర కావాలని, హైవేకు చాలా దగ్గరలో కావాలని అడుగుతున్నారు. హైవేకి అయితే చాలా దగ్గర ఉంటుందండి. ఇది 90 ల్యాక్స్ చెప్తున్నారు, తగ్గిస్తారు. చూడొచ్చు హైవే పక్కనే ఉంటుంది. మనకు బిల్డింగ్స్ అన్ని కనబడుతున్నాయి హైవే పక్కనే. ఇన్ఫోసిస్, పోచారం, జెన్పాక్ 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మేము క్లారిఫై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.